లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హిట్ 3 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాని క్లాస్ మూవీసే చేయాలని అనుకునేవారు మే 1వ తేదీన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హిట్ 3 మూవీలో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అయితే తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మోస్ట్ వైలెంట్ యాక్షన్ ఫిల్మ్ గా సందడి చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. వైలెన్స్ రక్తపాతంతో ట్రైలర్ నిండిపోతుందని చెప్పాలి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్ లో ఉన్న హిట్ 3 ట్రైలర్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతుంది. 24 గంటలు అవ్వకముందే 21 మిలియన్ వ్యూస్ సంపాదించుకొని అలరిస్తోంది. నాని తనకి ఇష్టం లేదని చెప్తున్న టైర్ 2 హీరోల సినిమాల పరంగా చూసుకుంటే హిట్ 3 ట్రైలర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి సందడి చేస్తోంది. అయితే నాని అంటేనే క్లాస్ ఫిలిమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ కొంతకాలంగా అటు మాసు ఇటు క్లాసు రెండు జోనర్స్ లో సినిమాలు చేస్తున్నాడు. దసరా మూవీతో తనలోని మాస్ యాంగిల్ ను చూపించి ఫిదా చేశారు. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నటించి క్లాస్ జోనర్ ను మర్చిపోలేనని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు హిట్ మూవీలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది. దీంతో రీసెంట్ గా నాని హిట్ 3 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాని క్లాస్ మూవీసే చేయాలని అనుకునేవారు మాత్రం మే 1వ తేదీన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏ జోనర్ అయినా పర్లేదు అని అనుకుంటే వచ్చి మూవీ చూడాలని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైలెన్స్ ఎక్కువగా ఉంటే ఓ వర్గం ఫ్యాన్స్ సినిమా చూడరు కదా, నష్టం ఉంటుంది కదా అన్న ప్రశ్నపై స్పందించారు. నిజానికి ఆ క్వశ్చన్ కరెక్టే. కానీ నాని మాత్రం ఒక వర్గం ఫ్యాన్స్ తగ్గితే మరో వర్గం పెరుగుతారని ధైర్యంగా చెప్పారు. అంత ఓపెన్ గా అలా అన్నారంటే దాని వెనుక రీజన్ కంటెంట్ పై ఉన్న నమ్మకమే. అదే సమయంలో నానికి హిట్ 3 విషయంలో రిస్క్ ఉందని క్లియర్ గా తెలుసనే చెప్పాలి. అందుకే ఆడియన్స్ ను సినిమా రిలీజ్ కు ముందే రెడీ చేస్తున్నారు. దాంతో పాటు ఆయన మరో అప్కమింగ్ మూవీ పారడైజ్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో సినిమాకు గాను ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ఏదైతేనే తన సినిమాలపై నాని ఫుల్ క్లారిటీతో అయితే ఉన్నారు.